ఇక్కడ మీరు సాక్ష్యాలు చెప్పిండ్రు ఇద్దరు ముగ్గురు, మీరు కుంగినట్టు బాధపడ్డట్టు బైబిల్లో ఉంది. మనం శ్రమలు కాచుకొని ఉండాలి, వాటిలో మనం సహించాలి. అప్పుడే క్రీస్తు శ్రమలో పాలివారైన అంతగా మనం సంతోషించాలట. వాక్యం అది. దేవుడు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఆయన తప్పు చేశాడా? ఒక్కడి తక్కువ 40 దెబ్బలు. ప్రైజ్ అలా. మీరు ఏడవద్దు, నేను గుడి పోతున్నా, శుక్రవారం ప్రార్థన పోతున్నా, ఆదివారం ఆరాధన పోతున్నా, పాటలు పాడుతున్నా, ఇవి చేస్తున్నా, సంద కూడా చూసినంత ఇస్తున్నా, ఈ కష్టము నాకు ఎందుకు వచ్చింది అని మీరు అనుకోవద్దు. ఇక్కడ సంతోషించమన్నది. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహా శ్రమను కూర్చి ఏంది ఇట్లయితుంది అని, నా కుటుంబం ఇట్లయితుంది, నా భర్త ఇట్లయితాడు, నా భార్య ఇట్లయితుంది, నా పిల్లలు ఇట్లయితాడు. నువ్వు సరిగా ఉంటే, దేవుని వాక్య ప్రకారం ఉంటే, దేవుని చిత్త ప్రకారం నడితే నీకు కలవరం అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. నీకు కలవరం అవసరం లేదు. మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశమను గురించి ఏదో ఒక ఇంత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక, శృతి కలుగును గాక. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? అలాంటి వారు ఎవరైనా? నువ్వు దేవుల్లో సరిగా ఉండి ఇవన్నీ జరిగినప్పుడు క్రీస్తు శ్రమలో మీరు పాలివారైనంతగా మీరు ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. శ్రమల్లో దుఃఖములో మరణములో మీరు సనుగుతారా? మీరు సంతోషిస్తారా? దేవుని వాక్య ప్రకారం ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా జీవించినప్పుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు నీ జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు నీవు ఏమనుకుంటావు? నువ్వు కలవర పడవద్దు, నువ్వు చిక్కుపడవద్దు, నువ్వు జడేయవద్దు. క్రీస్తు శ్రమల్లో పాలివారైనంతగా నీవు సంతోషించు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇది మీరు ఎదుర్కొంటానికి మీరు సిద్ధంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే సంఘములో దేవుని బిడ్డగా మంచి ప్రవర్తన, శ్రద్ధ, భక్తి, లోబడు, వాక్య ప్రకారం జీవించడం, అవి ఉంటే మనకు ఏదో ఒకటి సంభవిస్తుంది. మనం కలవరపడద్దట. దేవుడికి వచ్చిన శ్రమలు నాకు కూడా వచ్చినాయని నువ్వు సంతోషించాలట. సామాన్యమైన పని కాదు. యేసుప్రభు తప్పు చేశాడా? చెప్పండి. ఎందుకు వచ్చాను శ్రమలు? సద్భక్తి మనం చేయాలనుకుంటే తప్పకుండా శ్రమలు నీ ఎన్నంటే ఉంటాయి. దానికి నీ జవాబు
నడిపించునావా నడి సామ్రమున దేవా ఏడ్చుకుంటా ఓ మూలన కూసుండేది కాదు క్రైస్తవ జీవితం. సైతానుకు మనకు ఎప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఏడవద్దు, ఇతరులను సాపియవద్దు, అబద్ధం చెప్పవద్దు, నిందలు మోపవద్దు. అవునంటే అవును, కాదంటే కాదు, ఎనుకో మాట ముంగటో మాట, దేవుని మహిమ తొలగిపోతుంది. దేవుని వాక్యం, ప్రియులారా, మీకు కలుగుతున్నా చిన్న విషయం కాదు. మీకు అగ్ని అంటుకోలే, అగ్నిలో కాళ్ళే ఇంకా వస్తాయట. ప్రియులారా, మీకు కలుగుతున్న అగ్ని వంటి మహా శ్రమను గురించి ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకు. క్రీస్తు మహిమ, దేవునికే మహిమ కలుగు. క్రీస్తు మహిమ నీ ద్వారా, నీ జీవితం ద్వారా క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. క్రీస్తు మహిమ సామాన్యమైన పని కాదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు నీ జీవితంలో ఇలాంటి సంఘటనలు వస్తాయట. కానీ మహా ఏం జరుగుతుంది కింద? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు సంతోషించు నిమిత్తం, అంతేనా? చెప్పండి. క్రీస్తు శ్రమలలో మీరు పాలుగారైనంతగా ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. క్రీస్తు మహిమ క్రీస్తు శ్రమలో మీరు పాలువారైనంతగా సంతోషించు. దేవుని మర్మం, దేవుని మర్మం, దేవుని వాక్యం. నువ్వెంత నేనెంత, ఆయన మనల్ని గంతగా తీసుకొచ్చాడు. అది మీరు మోస్తారా? మీరు జారబెడతారా?
దానికి మీరే బాధ్యులు, మీరే బాధ్యులు. నువ్వు సంతోషించాలట, ఏడవద్దు, అలగవద్దు, ఎటో తప్పియవద్దు. అంత నిరీక్షణ, పట్టుదల, ప్రయాసం. నేను ఇక్కడ నిలబడ్డా ఇన్ని సంవత్సరాలంటే సామాన్యమైన పని కాదు. నన్ను ఎవరు కూడా నిలబెట్టలేరు, నన్ను ధైర్యపరచలేరు. అమ్మాయి నన్ను ధైర్యపరచలేరు. కానీ దేవుడే దేవుడే నన్ను నిలబెట్టాడు. నేను చేయగలను మాట, నేను ఎంత వాడు దేవుడు ఉంటే, దేవుడు తోడుగా ఉంటే నేను అనుకున్న రాళ్ళు నేను తిరుగుతాను, అడ్డుతున్నాను కూడా తిరిగి. ఆ పతికుడు మాట్లాడాడు, అరే రావాలి వాడు ఒప్పుకున్నాడు. కానీ ఎక్కువ అట్లా నేను కూర్చోలేదు. అది ఎందుకంటే అట్లా ఉన్నా చేతుల కట్టే బాధ అట్లా ఉండాలని అడ్వాన్స్గా పెట్టుకున్నాడు. స్తోత్రాలు చెప్పండి. మీరు కూడా నేను పొందుతానా, దేవునికి కానుక ఇస్తారా, దేవుడు నాకు కలిగిస్తారా? సంఘంలో ఒక పనివాడిగా, ఒక పెద్దగా, అందరికి చెప్పేవాడిగా, హెచ్చరించేవాడిగా నేను ఉండాలని జరుగుతుంది. ఇవన్నీ మీరు ఎదుర్కోవాలి, ఇవన్నీ మీరు ఎదుర్కోవాలి. సామాన్యంగా క్రీస్తు శ్రమలో దేవుడు వారివారైనంతగా సంతోషించడం అప్పటి దేవుని దేవుడి మీద మహిమపరచబడుతుంది, మహిమపరచబడుతుంది. మీరు చిన్నగానే మీరు అంచనా వేసుకోండి. జనవరి వస్తుంది ఎట్లయితే ఇది, కిస్మత్ వస్తుంది ఎట్లయితే ఇది, రామ్ జరుగుతుంది ఎట్లయితే నో. ఎప్పుడో ఆదామంట మనవు కూడా పోయి ఆదామంటే నేనే అనుకోలేను. అక్కడ ఉన్నా ఇదే వాళ్ళ ఉన్న ఆదామం ఇచ్చారు. కానీ ఇక్కడున్న నేనే ఆ లోపల వాడిని పడిపోయి ఇక్కడ జారిపడి టైం మీద పడి ఇప్పుడు ఒక్కడికు మనందరం ముఖ్యమైన రక్తంలో ఈ ఊళ్ళో మన భక్తి కాదు, తల్లిదండ్రుల భక్తి కాదు. ఇక్కడ సంఘం కట్టబడు, అక్కడ ఆయన బలి అయిపోయింది. దేవుడి కార్యాలు ఎట్లా తిరుగుతాయి, ఎట్లవుతాయి? నేనే కాదు, వరంగల్ పెద్ద తల్లి సంఘంలోనే ఈ వార్త బయలు. నేను నామూసుగా నాకు కష్టాలు బాధలు నామూసు 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 అట్లా నాకు ఏమో బాధపడుతుంది. కూర్చుంటే బాధే, నిలబడితే బాధే, అన్ని కష్టాలే. మేము కూడా తెల్లండి తెల్లతోటి కట్టుకుని నిలబడుతున్నాం. దేవుడు నిలబెట్టు, దేవుడు నిలబెట్టు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నన్ను వాడుకున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. నేను నా కుటుంబం ఈ ఫస్ట్ నిలబెట్టాను. నేనేమి విలువ చెల్లించాను. దేవుడు అన్నిటికీ డబ్బులు దొరుకుతాయి. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాకు అన్నిటికీ దొరుకుతాయి. దేవుడు కార్యాలప్పుడే నా పైసలు దొరుకుతాయి.
మీకేమో అన్నిటి పైసలు దొరుకుతాయి. దేవుడి కార్యక్రమాలు అంటే మీకు పైసలు, నాకు అన్నిటి దొరికాయి. దేవుడి పనులు అంటేనే పైసలు. దేవుడి సన్నిధిలో ఉన్న మీరు తండ్రి ప్రేమను గ్రహించిందిగా అక్కడ ఉపమానం చెప్తాడు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు, వాళ్ళు చిన్నవాడు తొందరపడి నాస్తి నాకు ఇయ్యాలి, తండ్రి ఇచ్చాడు, నేను కంటిన్యూ కదా వాని భాగం వారికి ఇస్తాను, నా సమ్మతము ఆస్తి వాడు దుర్వ్యాపారం వాడు దూరదేశం వెళ్ళి ఆస్తిని కాలేసుకొని ఆ దేశంలో కరువు వచ్చింది. ఒకరి చెంత లేని నాకు ఏదైనా పని చెప్పు, నేను పని చెప్తాను అవకాశం చెప్తున్నాను. ఆయన ఏం చేసాడు, పందుల కాయమని పందుల దగ్గరికి పోతు, అది కూడా తినడానికి సిద్ధపడ్డాడు. అక్కడ ఆఖరికి చచ్చిపోతాడు. ఎవరు కూడా ఏ సాయం లేదు. వారిలో ఒక మార్పు వచ్చేసి, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉంటుంది, నేను వెళ్ళి నా కుమారుడని అనిపించుకుంటాను, ఆయన కుమారుడిగా అనిపించుకుంటాను నేను ఓపికను కాను. నా తండ్రి నీ దగ్గర నీ ఎదురు పరలోకములకు నేను పాపం చేసి నీ దగ్గర కూలివాడిగా ఒక్క కూలివాడి ఎంతో వందల మంది నీ దగ్గర కూలివాళ్ళు పనిచేస్తారు. ఇక ఇప్పుడు నేను నీ కుమారుడు ఇప్పుడు చెప్పుకోలేదా, కానీ అన్న ఒక కూలివాడు నన్ను తీసుకోమని ఆలోచన చేసి తిరిగి వస్తాము. ఆ ఇట్లా చెప్తానని తిరిగి వస్తా అంటే తండ్రి వాడు దూరం ఉండగానే చూసి కనికరపడి దగ్గరికి రాకముందే ఎదురుగా పోయి వాడిని మెదవేయడమని వాడిని ముందు పెట్టు. గట్టిగా సూత్రాలు చెప్పండి. ఈ మధ్య ఎన్నో విధములుగా దేవుడు చెప్పిన చేయకుండా మనం తగ్గిపోతున్నాం. ఫస్ట్ జనవరి 2026 మీకు సాక్ష్యాలు చెప్పాలని, మీ అనుభవం చెప్పాలని, మీ సంతోషం చెప్పాలని మీరు చెప్పాలి. దేవుని ద్వారా పొందుకున్న మేళ్ళను కూడా మీరు ఎవరు పొందుకోండి. మీరు తిరిగి వస్తాను ఆ దేవుడు నేను మీకు పంచించిన ఆస్తి ఏమైంది, అది పట్టుకొని రాపోవాలని కూడా దేవుడు అంటే ఆయన ప్రేమ ఏంది, మళ్ళా తిరిగి రావాలి. తప్పిపోతాను కానీ తిరిగి వచ్చే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. అక్కడ దూరంగా ఉండగానే పరిగెత్తుకొని పోయి అతన్ని నేను కౌగలించుకొని ముందు పెట్టుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మన కన్నులు తెరిపిస్తాడు. అక్కడే ఉండలేదు, తన తప్పును గ్రహించాడు. తండ్రి పరలోకములకు
నేనుగా నేను పాపం చేశాను కనుక కుమారుడని అనిపించుకున్నట్టు నాకు అంత యోగ్యత లేదు ఇప్పుడు. కానీ నీ కూలి వాళ్ళలో ఒక కూలి మనిషిగా నన్ను చేసుకో, నన్ను అంగీకరి. కొడుకని అనిపించుకుందానికి యోగ్యత. దేవుడు మార్పు కోరుకున్నాడు. మీరమని ముద్దు పెట్టుకొని వారికి సేవకుడు చెప్తున్నాడు. ప్రశాంత వచనములు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, తొమ్మిది తొడలు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. కన్నా తండ్రి వాళ్ళ స్వభావాలు నిన్న ఈనాడు పేపర్కి ఇచ్చారు. 5 సంతానం కలిగింది. వారికి ఒకటి ఏదో ఆశ్చర్యం తెచ్చుకుంటూ, ఒకటేమో ఏదో విధంగా ఆయన తెచ్చాడు. ఒక ఆయన ఏం చేసిండు, 3 ఏళ్ళు అప్పుడే తీర్థంలో తక్కువ 5 ఎంత మాత్రమేగా చెప్పండి. ఇద్దరు కదా. ఏ ఊరికి పోయినా ఇట్లా చుట్టాల దగ్గరికి పోయి నా కొడుకు తగ్గిపోయి ఇప్పటికీ పోయినా నా కొడుకు ఇక్కడ తగ్గిపోయి ఒకటి తగ్గిపోయి ఇక్కడే చెప్పుకుంటూ పోతారు. మొన్న శుక్రవారం వాళ్ళు తిరిగినాడు. 27 ఏళ్ళు ఎక్కడికి పోయినా అంటే తత్వముల వారి గురించి మీకు అవగాహన లేకపోయినా దేవుడు వారి గురించి చెప్తాను. నేను గుడికి పోకపోతే, నేను రక్షింపబడుతుంది, నేను గుడికి చేసి సంఘంలో పుట్టి మళ్ళా అన్ని దేవుడు కలిసి నేను దేవుని మర్చిపోతుందని వీళ్ళకి అవగాహన లేకుండా దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి. ఆ తల్లి ఏం చెప్తుంది? ఏ ఊరికి పోయినా, ఒండి పోసినా, ఆటపాటలు చేసినా, బగారన్న వండి పెట్టినా ఆమె తినకముందు ఏమంటుంది? నా కొడుకు తప్పిపోయింది, నా కొడుకు తొక్కుతాడు. నిన్న నేను పేపర్ చూసి ఉండేది. ఆ తల్లిదండ్రి ఆవేదన వాళ్ళంటే మర్చిపోతారు. మరి ఈ దేవుడు 99 గొర్రెలు విడిచిపెట్టి చెప్పండి, 99 నాకు దుఃఖ మాస్టర్ 99 గొర్రెలు విడిచిపెట్టి ప్రైజ్ లార్డ్. ఆమె 5గురిని కన్నది, 2 వేరే మరణించారు. ఎప్పుడో చిన్నప్పుడే 3 ఏళ్ళప్పుడే తీర్థంలో జాతరరా ఒకడు తప్పిపోయాడు. ఏ ఇంటికి పోయినా ప్రేమతో ఎవరు ఇంటికి తీసుకుపోయినా అది చేసినా కూడా ఆమె ఏమంటుంది? నేను 5గురిని కన్నా కానీ 2 చనిపోయిండు. ఒక్క కొడుకు మాత్రం వాడు తప్పిపోయి ఇంకా నాకు దొరకలేదని అది చెప్పుకుంటూ వస్తే మొన్న శుక్రవారం వాడు దొరికిండట. వాళ్ళకంటే ఎత్తున్నాడు. తల్లిదండ్రి వాడిని నడమ నిలబెడితే వాడు ఇంకా ఎత్తున్నాడు.
తల్లిదండ్రి కొడుకులు తిప్పలు పెడితే అది చెప్పరు కానీ నా కొడుకు ఎక్కడున్నాడు అని. అంతకంటే ఈ పిల్లగాడు మొన్న వచ్చిండు, మాకు కొడుకు రిటైర్మెంట్ అయితే వాళ్ళ ఆఫీసు వాళ్ళు ఆయనకు సన్మానం చేస్తే ఒక హోటల్ అని. ఈ పిల్లగాడు కొద్దిగా లేట్ అయితే వాళ్ళ అమ్మ అక్కడికే ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావు బిడ్డ వత్తలేవా అని. అంటే తల్లిదండ్రి ఆ ప్రేమ వాళ్ళు పెట్టిన అన్నానికే సూతలేదు కానీ అది కలిపి నోట్లో పెట్టకముందే నా కొడుకు తప్పిపోయిండు. ఇంకా ఇద్దరు ఉన్నారు అని, ఇంకా ముగ్గురు ఉన్నారు అని అనుకుంటలేదు కానీ కన్న కడుపు నా కొడుకు చెప్పండి, నా కొడుకు తప్పిపోయిండు, దొరికిండు. ఈయన కూడా అంతే. ఇక్కడ నా తండ్రి పరలోకమునకును నీ ఎదుట పాపం చేసిన నేనైతే ఇక్కడికి ఆఖరికి చచ్చిపోతున్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నీ దగ్గర అనేక కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉంది, నన్ను నీ యొక్క కూలివానిగా అన్నం తీసుకో, నన్ను ఒక కూలివానిగా నన్ను తీసుకో, నేను ఆకలి చేస్తాను. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలారా, మీరు వాక్యం చెప్తుంటే విని దాని ప్రకారం నడుచున్నారా? ఏదైనా తప్పిపోయారా? దేవుడు అదే చూస్తాడు మనల్ని. మీరు విన్నది చేస్తున్నారా? తప్పిపోయారా? ఆయన దూరం ఉండగానే వాడు తప్పు తెలుసుకొని నేను ఆకలికి చస్తాను, ఇక్కడ నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక కుమారుడిగా నేను తప్పు ఒప్పుకుంటా, పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, కానీ నీ కొడుకును అనిపించుకొని కానీ ఒక కూలివానిగా నన్ను తీసుకో. ఆలోచన కలిగి వస్తుంటేనే తండ్రి ఎదురుగా పోయి మెడ మీనబడి ముద్దు పెట్టుకొని ఇప్పుడు చదవండి సార్, మెడ మీనబడి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, అదంతా పశ్చాత్సవత్రములు తీసుకురమ్మని త్వరగా. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. యోగ్యత, తప్పు తెలుసుకుంటే యోగ్యత, తండ్రి ప్రేమ తెలుసుకుంటే యోగ్యత. తల్లి తండ్రి బిడ్డ ఏ తప్పు చేసినా, కొడుకు ఏ తప్పు చేసినా వాళ్ళ స్వభావం ఏంటంటే వాళ్ళను గౌరవిస్తేనే తప్ప ఆ తప్పును వారు నిందించరు. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, ఆయన చేతికి ఉంగరం పెట్టి ప్రశాంత వస్త్రములు ధరింపజేసి పాదములకు చెప్పులు తొడిగి కొవ్విన దూడను తెచ్చి వధించి భోజనం పెట్టి అందరినీ తృప్తిపడజేసి సంతోషించుడి, తప్పిపోయిన ఈ కుమారుడు, చనిపోయిన నా కుమారుడు మళ్ళా నాకు దొరికాడు అని అందరికీ విందు చేసి ప్రైజ్ లార్డ్. రెండు చేతులు ఎత్తి ప్రభువును స్తుతించండి, ఆయన ప్రేమను వర్ణించండి, ఆయన దయ కనికరం
ఎలాంటి పెద్ద మనసు కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నామనేది ఈ వాక్యం ద్వారా మనకు రుజువు అవుతుంది. ఈ వాక్యం ద్వారా మన కళ్ళు తెరవబడుతుంది. దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం, దేవుని ప్రేమలో ఉన్న సంగతి. నేను ఆస్తి అంతా ఇచ్చాను, అదంతా తెమ్మని అంటలేడు. ఎప్పుడు వస్తాడా నా కొడుకు అని ఎదురు చూస్తున్నాడు. అతనిలో ఈ ఆలోచన ఎప్పుడు పుట్టిందో, బుద్ధి వచ్చినప్పుడు అనే వాక్యంలో, అతడు బుద్ధి వచ్చినప్పుడు అన్నది వాక్యంలో. ఆ మాట చదవండి. అతడు అయితే బుద్ధి వచ్చినప్పుడు. చూసారా? ఎప్పుడు చేస్తారు ఇవన్నీ చెప్పండి? ఎప్పుడు చేస్తారు ఇవన్నీ చెప్పండి మీరే? దేవునికి అనుకూలమైన, దేవుడు మెచ్చి మన మీద కనికరపట్టేట్టు, కనికరము కలిగినప్పుడు ఎప్పుడు వస్తుంది? బుద్ధి వచ్చినప్పుడు చేసే పనులు తండ్రి హృదయము కరిగిస్తుంది. దేవుడు తప్పిపోయిన వారిని గురించి ఆయన ఏడుతున్నాడు. ఆయన మళ్ళా మనం సిలువకి ఎక్కిస్తున్నాం. ఎంత మంచి వంటలు వండి బట్టలు తెచ్చి ఏది తెచ్చి నా తల్లి ఏమంటుంది? నా కొడుకు తప్పిపోయాడు, నా కొడుకు దొరకాలి. దేవునికి ఎన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినా 99 గొర్రెలు ఇడిచి ఒంటరి అయిన గొర్రెను ఎతికి నాతో సంతోషించుడి, తప్పిపోయినా నా గొర్రె దొరికింది అని ఈ విశ్వాసం వచ్చిండని దేవుడు సంతోషిస్తాడట. తన దూతలతో సంతోషిస్తాడట. దేవుని వాక్యం విన్నది చేయండి, అందులో ఉన్నది. మనం తప్పిపోతే నేను చదువుతుంటే, వాక్యం చదువుతుంటే ఒక్కొచ్చినవా రెండొచ్చినవలో నాకు కొద్దిగా ఇక్కడ గలిబిలైంది. మీరు గమనించారా? రెండో వచ్చినమా ఇక్కడ గలిబిలైంది. అది నా మనసుకు తట్టింది. ఇక్కడ తెలుసా? దేవుని వాక్యం అది. మనం పొరపాటు పోతాం, వాక్యం పోదు. కాబట్టి దేవుని ప్రేమ ఏంటి? మీరిద్దరు ముగ్గురు మేము ప్రార్థన చేస్తున్నాం ఇలాగనే కష్టాన్నో, ఆ మాట మీరు వాడవద్దు. దేవుని ఆయన శ్రమల్లో మనం పాలువారైనంతగా సంతోషించాలట. మేమైతే తప్పు చేస్తలేము, ఇవన్నీ కలుగుతున్నాయేంటి? యేసయ్యా నీ చిత్తమే, నీవు నన్ను వాడుకోవాలి, నన్ను కాపాడమని, నన్ను నిలబెట్టమని. నీ బిడ్డగానే నేను ఉండాలి, నీ కుమారుడిగా ఉండాలి, నీ కుమార్తెగా నేను ఉండాలి. ప్రైజ్ అల్లా. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు, నేనే కాదు ఏ భక్తుడైనా వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యమే. అక్కడ మీరు అనాలోచన, అజాగ్రత్త, ఫోన్ల మీద మనసు పెట్టుడు, నాకు లేవు ఆ ఫోన్లు, నో చెప్పాలా? చర్చికి పోతాం, ఫోన్ చేయవద్దు అని. వాక్యం, యెహోవా వాక్యం అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని సన్నిధి చూసారా? తండ్రి ప్రేమ. మనం బుద్ధి వచ్చినప్పుడు చేసే పనులు ఇవి. దేవుని జ్ఞాపకం చేసుకోండి, దేవుని ప్రేమను గుర్తు చేసుకున్నాం, తిరిగి వచ్చినాం బుద్ధి వచ్చినప్పుడు. ఇంకా అదే పగలు పతికారాలు వదిలాడు. దేవుడు మన ఎడల సంతోషిస్తాడు. పరలోకములో తన దూతలతో కూడా సంతోషించుడి. ఈ నా కుమారుడు చచ్చిపోయి లేచను. ఏమన్నది ఆ మాట? తండ్రి అనే మాట. చనిపోయి మరలా బ్రతికెను. చూసారా? తప్పిపోయి దొరికెనని తప్పని కొట్టండి గట్టిగా సంతోషంగా దేవుడు చెప్పుకుంటాడు. చనిపోయి మరలా లేచాను, తప్పిపోయి దొరికాను.
నిన్న నేను పేపర్ చూస్తే ఆ తల్లిదండ్రి ఏడ్చే దుఃఖం నేను భరించలేను. మిమ్మల గురించి మీరు చాలా జాగ్రత్త. మిమ్మల గురించి నేనైతే చెప్తున్నా, యవనస్తుని ఎప్పుడే దేవుని నమ్ముకున్నా కానీ నో ఆరాధన కానీ ఏదన్నా వింటే పోయి మా ఊళ్ళో చేయాలా, మా వాళ్ళకి చెప్పాలా, అది నిలబెట్టాలి. అది నాలో వాళ్ళు వేసిన బీజం. ఈ నూతన సంవత్సరం దేవుడు మనలో మార్పు కోరుతున్నాడు. తప్పిపోయిన కుమారులో మార్పు వచ్చేసింది. తండ్రి ప్రేమను తెలుసుకున్నాడు. మనం ఇవన్నీ చూస్తున్నాం, వాక్యం వింటున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను కరుణించునుగాక, వాడుకొనుగాక, తప్పు తెలుసుకుందాము గాక.